వెల్కమ్ టు రాజనీతి. సావాస దోషం ఎంతటి గొప్పవాళ్ళనైనా పాతాళానికి తొక్కేస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చెడు సావాసాలు చేయొద్దు అని. మన తల్లిదండ్రులు కూడా చాలామంది మనకు కూడా చిన్నతనంలో చెడు సావాసాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ చెడు సావాసాల వల్ల నష్టపోతారు అనటానికి అనేక నిదర్శనాలు కూడా ఉన్నాయి. గత 25 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే వైఎస్ కుటుంబంతో చేతులు కలిపిన వాళ్ళు, అంటగాగిన వాళ్ళు కేసులు లేదా జైళ్ల పాలయ్యారు. అంతకుముందు క్లీన్ రికార్డు ఉన్నవాళ్ళు, మంచి పేరున్నవాళ్ళు కూడా బద్నామయ్యారు, కేసుల్లో ఇరుక్కున్నారు, ఊచలు లెక్క పెట్టారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఈ మద్యం కుంభకోణంలో ఆయన 6వ నిందితుడు. ఈయనకు మంచి కుటుంబ నేపథ్యం ఉంది, మంచి వ్యాపార నేపథ్యం కూడా ఉంది. నంది పైపుల కంపెనీ అధినేత ఎస్పీవై రెడ్డికి ఈయన అల్లుడు. ఎస్పీవై రెడ్డి గారు 2 రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. వ్యాపారవేత్తగా, రాజకీయవేత్తగా కూడా ఆయనకు పేరుంది. దాదాపు ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితమే ఆయన పేదల కోసం 2 రూపాయలకి 2 జొన్న రొట్టెలు, పప్పు కూర అందించాడు. పంపిణీ కేంద్రాలు పెట్టి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పెద్ద పట్టణంలో కూడా ఏర్పాటు చేశారు ఆయన. అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ల తరహాలో ఆ రోజుల్లోనే పేదల కోసం జొన్న రొట్టె, పప్పు పథకాన్ని తీసుకొచ్చాడు, నంది పైపుల బ్రాండ్ నేమ్తో. అలాంటి ఎస్పీవై రెడ్డికి శ్రీధర్ రెడ్డి అల్లుడు. కానీ సావాస దోషం శ్రీధర్ రెడ్డిని జైలు పాలు చేసింది. మద్యం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్కెచ్ అమలు చేసిన పాపానికి ఈయన జైలు పాలయ్యాడు. వేల కోట్ల రూపాయల కుంభకోణంలో భాగస్వామిగా మారాడు ఇతను. జగన్తో చేతులు కలిపి, జగన్ అవినీతికి సహకరించి, జగన్ అరాచకానికి సహకరించి అనేక మంది ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు, కొంతమంది జైళ్ల పాలయ్యారు. మద్యం కేసులో వాసుదేవరెడ్డి, గనుల కేసులో వెంకటరెడ్డి, అడ్డగోలుగా సాక్షికి ప్రకటనలు దోచిపెట్టిన ఐఎన్పిఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నారు. జగన్ అరాచకాలకు వంతపాడిన పివి సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారులు పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గున్ని, వీళ్ళంతా కూడా కేసులు ఎదుర్కొంటున్నారు, జైలు పాలవుతున్నారు. ఇక్కడ వీళ్ళందరికి కూడా గతంలో ట్రాక్ రికార్డు బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపిన పాపానికి వీళ్ళందరూ అరెస్టులు అవుతున్నారు, వీళ్ళ మీద కేసులు నమోదు అవుతున్నాయి. మరి జగన్ దాకా వెళ్ళలే. ఇంకా రేపు పొద్దున వెళ్తాయో లేదో, జగన్ సేఫ్గా ఉంటాడో, జగన్ కోసం వీళ్ళు బలి అవుతారో చెప్పలేము అవన్నీ. అలాగే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే కథ, ఇదే జరిగింది. అప్పుడు జరిగిందే ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఆయన బాధితుల జాబితా కూడా చాలా ఉంది. అప్పట్లో ఎంతో చేతులు కలిపిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు జైలు పాలయ్యారు లేదా కేసులు నమోదైనాయి. సత్యం కంప్యూటర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న జెంటిల్మెన్ ఆయన సత్యం రామలింగరాజు గారు. రాజశేఖర రెడ్డితో చేతులు కలిపిన పాపానికి అన్ని రకాలుగా నష్టపోయాడు, జైలు పాలయ్యాడు, జైలు శిక్ష అనుభవించాడు. బ్రాండ్ ఇమేజ్ పోయింది, కంపెనీ పోయింది, ఆర్థికంగా దెబ్బతిన్నారు. అలాగే మ్యాట్రిక్స్ ప్రసాద్గా పేరుంది నిమ్మగడ్డ ప్రసాద్కి. ఆయన మ్యాట్రిక్స్ కంపెనీ ద్వారా అప్పట్లో బాగా సంపాదించాడు, అది నిజాయితీగా సంపాదించాడు, మంచి పేరు వచ్చింది ఆయనకి. ఆయన కూడా వ్యాన్ పిక్ వ్యవహారంలో జైలు పాలయ్యాడు. దుబాయ్ ప్రసాద్ అలియాస్ కోనేరు ప్రసాద్, ఆయన కథ కూడా ఇదే. అరబిందో శరత్చంద్రారెడ్డి, రామ్కి అయోధ్యరామ్ రెడ్డి, ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఇట్లా చాలామందికి మీద కేసులు నమోదైనాయి. ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్, తమిళనాడు, చెన్నై, ఆయన వీళ్ళతో చేతులు కలిపిన పాపానికి ఆయన మీద కూడా కేసులు. శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య లాంటి అధికారులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, మోపిదేవి రమణ, సబితా ఇంద్రారెడ్డి లాంటి మాజీ మంత్రులు, వీళ్ళు కూడా కేసులు ఎదుర్కొన్నారు, జైలు పాలయ్యారు కూడా. వీళ్ళందరికి కూడా ఈ వైఎస్ కుటుంబ సాహచర్యానికి ముందు మంచి పేరే ఉంది, మంచి ట్రాక్ రికార్డు ఉంది. వాళ్ళ సంస్థలకు కూడా మంచి బ్రాండ్ నేమ్ ఉంది, బ్రాండ్ ఇమేజ్ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన ఫలితంగా కేసులు ఎదుర్కొన్నారు, జైలు పాలయ్యారు. ప్రజల దృష్టిలో అవినీతి పరులుగా, పాపాత్ములుగా ముద్రపడ్డారు. ఈ జాబితాలోకి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఈ జాబితాలోకి వస్తారో వేచి చూడాల్సిందే. Like, share and subscribe to Rajaniti channel.